అండ్ పాట రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కింద నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు కింద కామెంట్స్ అన్నీ చదివాను. యాక్చువల్గా సోషల్ మీడియా అంటే 10 నెగిటివ్ కామెంట్లు, ఒక పాజిటివ్ కామెంటే ఉంటుంది ఈ రోజుల్లో. సింగిల్ నెగిటివ్ కామెంట్ లేదు. అక్క నువ్వు మళ్ళీ బ్యాక్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. గీతా సింగ్ ఐ లవ్ యూ. అక్క మీరు మళ్ళీ సినిమాలు చేయాలి. పాట చాలా బాగుంది, డ్యాన్స్ చాలా బాగుంది. ఇంత ప్రేమ ఆడియన్స్లో ఉంది. బట్ సినిమా ఛాన్సులు ఎందుకు ఆగిపోయినాయి? అది మన ఇండస్ట్రీ వాళ్ళకే తెలియాలండి. ఐఎమ్ రెడీ, నేను ఏ క్యారెక్టర్ అని చేయడానికి ఉన్నాను. బట్ వాళ్ళంతా కొత్త వాళ్ళు కావాలి, అంటే వేరే రాష్ట్రం వాళ్ళు కావాలి అని వాళ్ళు పెట్టుకున్నారు. సో నాకైతే మన వాళ్ళు ఎక్కడ పోయినా అరే ఈ క్యారెక్టర్ మీరు సూట్ అయ్యేవాళ్ళు కదా, మిమ్మల్ని ఎందుకు పెట్టలేదు అని చెప్పారు. కొంతమంది డైరెక్టర్స్ కూడా నేను డైరెక్ట్గా అడిగాను, వాళ్ళ పేర్లు ఎందుకులేండి, బట్ అడిగా లేదండి కొంచెం వేరే ప్రెషర్ వల్ల, లేకపోతే వేరే రికమెండేషన్ వల్ల అలా అని చెప్పారనమాట. అదేంటండి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వేరే రాష్ట్రాల నుంచి మన వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతారండి. మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడ ఎవరు బతకరు, అక్కడ వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయరు. బట్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎవరు వచ్చినా ఆదరిస్తారండి. నాకు కొంచెం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఏంది మన ఇంత టాలెంట్ పెట్టుకొని ఏదైనా చిన్న సినిమా అండి, బడ్జెట్ లేదండి, కానీ వాళ్ళు వేరే దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి వాళ్ళ పెద్ద పెద్ద హోటల్స్లో పెడతారు, స్టాఫ్ని చూస్తారు, వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎక్కువ ఇస్తారు. మళ్ళీ ఎందుకో మనకి కిందగా చూస్తారు మన సైడ్ మన వాళ్ళు. అది కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఇంకా గీతా సింగ్ రెమ్యునరేషన్ ఏమైనా చాలా ఎక్కువ? అస్సలు లేదు, బయట దాని మీద చాలా తక్కువ, చాలా చాలా నేను రీజనబుల్గా తీసుకుంటాను. ప్రొడ్యూసర్స్కి ఎక్కడ ఇబ్బంది పెట్టాను నేను. ఇంకా మీరు 7 అంటే నేను 6కి వెళ్ళి కూర్చుంటాను, అంత పంచువాలిటీ మెయింటైన్ చేస్తాను నేనైతే. ఈ ఇంటర్వ్యూ వచ్చే ముందు కూడా సార్ ఒక టైం చెప్పారు, దానికన్నా ముందు వస్తానండి, ఇక్కడ కాదండి కొంచెం మెల్లగా రండి మేడం అని చెప్పారు. ఎందుకంటే మన కోసం ఎవరు వెయిట్ చేయొద్దండి, అది నా పాలసీ. బట్ ఇండస్ట్రీ ఓకే వస్తుంది, నాకు ఒక టైం వస్తుంది, మళ్ళీ నాకు పిలుస్తారు. మా ఆడియన్సే చాలా బ్లెస్సింగ్స్, నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే ఇవాళ ఈ స్థాయికి ఉన్నాను అనుకుంటానండి. నేను ఖాళీగా ఉన్నా నో ప్రాబ్లం, నా ఇన్స్టా చేసుకుంటున్నా, యూట్యూబ్ చేసుకుంటున్నా, మంచి ఆదరిస్తున్నారు అందరు నన్ను, హ్యాపీగా ఉన్నాను. ఇంకా మళ్ళీ సజెషన్స్ చెప్తుంటారు, అక్క నువ్వు ఇట్లా చేయ, అక్క అట్లా చేయ. నేను స్టార్టింగ్లో భయపడ్డా, ఒక 3 monthsలో 100K రీచ్ అయిపోయింది. నేను అనుకున్నా, అందరూ అంటారు ఎందుకు అక్క గ్యాప్ తీసుకున్నాము అంటే, లేదు మా ఐ హ్యావ్ నో సపోర్ట్ అని ఫ్రాంక్గా చెప్తాను నేను. లేదక్క మేము ఉన్నాం అక్క, నువ్వు చెయ్యక్క, మేము నీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి. ఇవాళ సాంగ్ చేస్తుంటే అసలు ఎంత అప్రిషియేషన్ అంటే అండి, ఆ ముందు రోజు నాకు నిద్ర పట్టలేదు. సాంగ్ రిలీజ్ అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అంటే ఒక సాంగ్ అంటే ఎట్లా ఉంటుందంటే కొంచెం స్లిమ్గా ఉన్నాళ్ళు, అంటే ఈ మధ్య చేసే వాళ్ళు అందరూ అలానే ఉన్నారు. నేను ఒకటేసారి భూకంపంలో దూకి వాళ్ళని మళ్ళీ కంగారు పెడతానేమో, అక్క నువ్వు ఎందుకు ఈ సాంగ్ చేసావు అంటానేమో, చాలా భయపడ్డాను. కొంచెం నెగిటివ్ వాళ్ళు కూడా పెడతారు కదా అని చెప్పేసి, కానీ ఎక్కడ నెగిటివ్ లేదు ఫస్ట్ టైం. ప్లస్ నేను ఏంటంటే నాకు ఎవరైతే కమెంట్స్ పెడతారో ప్రతి వాళ్ళకి నేను రిప్లై పెడతానండి. వాళ్ళు అంటారు చాలామంది సెలబ్రిటీస్ మేము వాళ్ళ ఇన్స్టాస్కి మేము మెసేజెస్ పెడతాం కానీ ఎవరు రిప్లై పెట్టారు, అక్క మీరు ఓపిక ఉండే అందరినీ రిప్లై పెడుతున్నారు, సో చాలా హ్యాపీగా ఉంది అక్క అని చెప్తారు. నేనంటే మీరుంటే నేను ఉన్నానమ్మా, మీరు ఒక 5 seconds 10 seconds తీసుకొని నాకు ఒక కమెంట్ పెడుతున్నానంటే మీరు ఎంత ఆలోచించి కమెంట్ పెడతారు. సో మీకు నేను ఆ రిప్లై, మీకు ఆ రెస్పెక్ట్, ఆ రిప్లై ఇవ్వకపోతే నేను వేస్ట్ నానా, థ్యాంక్ యూ అని చెప్పి అందరు రిప్లై పెడతారు. సో నా సాంగ్ కూడా ఇవాళ తొందరగా 4 days ఒక మంచి రీచ్కి వెళ్ళిందంటే వాళ్ళ వల్లేనండి. సాంగ్ విషయానికి సంబంధించి ఇంకా నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి అడిగే ముందు చిన్నప్పుడు ఏంది మీరు పెద్ద రౌడీ అంట? చిన్నప్పుడు ఉంటాం కదండి అలా రౌడీగా, చాలా మా సిస్టర్ చాలా మందిని కొట్టారంట? చాలా మంది కాదు, ఒక 20 మంది 30 మంది కొట్టుంటాను. పెద్ద ఇష్యూ ఏం కాదు. మా చెల్లెలు వాళ్ళని పిల్లలు ఉంటారు కదా కొంచెం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, ఏదైనా జుట్టు లాగడము, సైకిల్ పడేయడము, తిట్టడము, మనం వెళ్ళి రౌడీజం చూపించేవాళ్ళము. మా ఏరియాలో ఎవరికేం ప్రాబ్లం ఉన్నా నా దగ్గరకు వచ్చేవాళ్ళు అనమాట. సో అలా రౌడీజం చేసేది, అంటే కరాటే నేర్చుకుని చూపించేదాన్ని వాళ్ళ ముందు, ఏంట్రా ఏంటి సంగతి నీకు అని చెప్పేసి అలా రౌడీజం చేసేదాన్ని. బట్ ఇప్పుడు కామ్ అయిపోయా. పోలీస్ అవ్వాలనుకున్న గీతా సింగ్ యాక్టర్ ఎందుకు అయ్యారు? యాక్చువల్లీ నాకు చాలా అంబిషన్ అండి, పోలీస్ అవ్వాలి, నలుగురిని కొట్టాలి, ఎవరైతే తప్పు చేస్తారు. ఇప్పుడు మామూలుగా కొడితే పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని కొడతారు, ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే నేను పోలీస్ అయ్యి నేను వాళ్ళు కొట్టచ్చు కదా అని చెప్పి పోలీస్ అవుదాం అనుకున్నాను. ఈ అరాచకాలు అన్నీ ఆపాలి, పిల్లల్ని ఏమనొద్దు, ఆడపిల్లల్ని ఏమనొద్దు స్పెషల్గా అని చెప్పి అలా అనుకున్నాను. బట్ కట్ చేస్తే సాఫ్ట్వేర్ అవుదాము అనుకో, అది కూడా క్యాన్సిల్ అయ్యి ఆర్టిస్ట్కి వచ్చేసాను. ఇంకా అసలు మీ నేటివ్ ఎక్కడ? నిజామాబాద్ అండి. నిజామాబాద్. నార్త్ బ్యాక్ డ్రాప్ ఏంది? అంటే మా అమ్మమ్మ నాన్న వాళ్ళు అప్పుడు మహారాష్ట్ర సైడ్ ఉండేవాళ్ళు, బట్ దే షిఫ్ట్ టు హైదరాబాద్ అండ్ నిజామాబాద్. సో మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోయి, ఇంకా చిన్నప్పుడు అంటే నేను నిజామాబాద్లో చదువుకొని తర్వాత హైదరాబాద్లో చదువుకొని ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయాము. డ్యాన్స్ ఫస్ట్ నుంచి ఇష్టమా మీకు? ఇష్టమే అండి, చాలా ఇష్టము. బట్ కొంచెం లావ్ అయ్యాను కదా, నేను చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో
అని చెప్పేసి కొంచెం భయపడి ఆగిపోయాను, మధ్యలో చేయలే. తర్వాత చేద్దాం, ఎందుకు చేయకూడదు అని చెప్పి మళ్ళీ అంటే చేశాను. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, అసలు మీరు ఈరోజు ఒక డ్యాన్స్ అంటే ఒక పాటలో డ్యాన్స్ చేసి నా ముందు వచ్చి ఇలా కూర్చొని ఉన్నారు. కానీ మీ కెరీర్ స్టార్ట్ అయింది ఒక డ్యాన్స్ షో వల్ల. అవునండి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్. అవునండి, బాగా గుర్తుందండి మీకు. ఎందుకు వెళ్ళారు అసలు ఆ రోజు షోకి ఎందుకు వెళ్ళారు? షో కంటే అందరు వెళ్తున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళానండి, అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. అంటే మాకు కొంచెం డ్యాన్స్ వచ్చు కదా, ప్రయత్నిద్దాం, ఏంటో చెప్పలేం లక్ అని చెప్పేసి వెళ్ళాను. బట్ ఓకే, మనకు అంత సక్సెస్ కాలేదు అక్కడ. మళ్ళీ డ్రాప్ అయ్యా. మా డాడీ ఎందుకు ఇవన్నీ నీకు చక్కగా ఎవరున్నారు చదువుకో. అప్పుడు జడ్జిలుగా? ఎవరున్నారు గుర్తుందా మీకు? జడ్జిలుగా కానీ యాంకర్గా కానీ? ఆలిక్ గారు ఉన్నారో గుర్తులేదు, నాకు గుర్తులేదండి, లాంగ్ బ్యాక్ గుర్తులేదు అసలు. ఎంత వయసు అప్పుడు? అది కూడా గుర్తులేదండి నాకు. గుర్తులేదండి అది కూడా నాకు. ఓకే. కొంపదీసి మీరు కూడా వచ్చారా నాతో పాటు? లేదు, అప్పుడు నేను చిన్నవాడిని, టీవీలో చూస్తుండే. సో ఒక డ్యాన్స్ షోకి ఆడిషన్కి వెళ్ళారు ఆ రోజు? ఆడిషన్కి వెళ్ళానండి. సో అక్కడ కొంతమంది మేనేజర్స్ నంబర్ తీసుకున్నారు. బట్ ఇంకా డాడీ ఒప్పుకోలేదు. ఇట్లా ఒక మూవీ ఉందండి, అట్లా మీ పాపను పంపినంటే లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, తను చదువుకోవాలి. ఆ డాడీ కూడా తెలియకుండా పోయిన ఆడిషన్కి కూడా. ఇంకా బాగా తిట్లు పడ్డాయి, ఎందుకు మనకి ఇండస్ట్రీ అంటే తెలిసిన వాళ్ళు వెళ్తేనే మనకి ఒక సక్సెస్ అన్నట్టుగా అప్పుడు చెప్పారు. అంటే ఆడపిల్లలు కదా, ఎందుకు మళ్ళీ ఏదైనా తప్పు జరుగుద్దేమో అని చెప్పి ఆ ఇంటెన్షన్ ఉంటుంది కదా పేరెంట్స్కి. సో డాడీ అన్నారు, వద్దొద్దు, నువ్వు బెటర్ చదువుకో హ్యాపీగా అని చెప్పారు. సరే, ఇంక మనం కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను ఇంకా. ఓకే. అండ్ డైరెక్టర్ తేజ అనగానే అందరిలో ఒక భయం ఉంటుంది. చాలా గొప్ప సినిమాలు చేశారు, ఇంచుమించు ఒక 60-70 మందికి లైఫ్ ఇచ్చారు ఆయన ఇండస్ట్రీలో, అంత గొప్ప డైరెక్టర్. అవునండి. బట్ డైరెక్టర్ తేజ సినిమాలో నటించాలంటే ఒక భయం ఉంటుంది. ఆయన కొడతాడు, తిడతాడు, అరుస్తాడు. అలాంటి తేజ నుంచి కాల్ వచ్చినప్పుడు ధైర్యంగా వెళ్ళారా, భయపడుతూ వెళ్ళారా? అంటే తేజ గారి నుంచి రాలేదండి కాల్, నుంచి ఒక మేనేజర్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా ఆడిషన్ ఉంది అంటే. ఒక యాడ్ చేశాను మా అంకుల్ది, నాకు హస్బెండ్కి చేసిన ఆయన చెప్పారు, తేజ గారిని కాంటాక్ట్ చేయి, బాగుంటుంది, నువ్వు బాగున్నావు కదా అంటే. మనకు సినిమా వచ్చేది మళ్ళీ ఇంట్లో తెలిస్తే తిడతారు, ఎందుకు, ఏదో యాడ్కే డాడీ ఒప్పుకోలేదు అంటే. ఆయన ఒక మేనేజర్ కాల్ ఇస్తే ఆయన కాల్ చేశారు. వెళ్ళాను, అమ్మ మీకు వెహికల్ పంపిస్తున్నాను అంటే, అబ్బా మన కోసం వెహికల్ గ్రేట్ కదా అని వెళ్ళి చూస్తే సుమలో చాలామంది ఉన్నారు. అదేంటి మనకు సపరేట్ వెహికల్ పంపిస్తున్నారు, ఇంతమంది ఉన్నారు ఏంటి అనుకున్నాను. సరే ఏదోలే మనం వెళ్దాం అని చెప్పి వెళ్ళాను. అప్పుడు ఫిల్మ్ సిటీ మనకు కొత్తగా అనమాట. సరే వెళ్ళి చూద్దాం అసలు ఏంటి, అసలు తేజ గారా అసలు ఎట్లా ఉంటారు ఏంటి అని సినిమాలు చూసాం మనము అని వెళ్ళేసరికి నేను వెళ్ళేసి ఇంకా చాలామంది ఉన్నారు, అరౌండ్ 800-900 మెంబర్స్ ఉన్నారు. నేను చూసి షాక్ అయ్యా, మనకి ఇంకా కష్టంలే ఇంకా అని చెప్పి నేను డ్రాప్ అయ్యాను మ్యాక్సిమం. అలా ఆడిషన్ చేస్తున్నారు. నన్ను చేశారు, మీ అమ్మాయిని పక్కన పెట్టండి, అలా అమ్మాయి ఒక 10 మందిని పక్కన పెట్టి దాంట్లో ఫైనల్ చేసి నాకు ఇంకో అమ్మాయిని ఫైనల్ చేశారు. మన ఇద్దరం ఇంతమందిలో నేను ఎట్లా వచ్చాను ఫైనల్ అనుకున్నాను. బట్ అట్లా చూసి నువ్వు అమ్మ ఫైనల్ అని నేను షాక్. మా ఇంట్లో కాల్ చేశాను, తేజ గారు నన్ను సెలెక్ట్ చేశారు అది ఇదని. ఎవరు నమ్మలే, చాలా సుత్తి చెప్పింది, ఇంటికి వచ్చేసే తొందరగా అని చెప్తే, లేదు మాకు చెప్పారు ఇక్కడే 1 month ఉండాలి, ఒప్పుకోం మేము అసలు ఒప్పుకోమన్నారు. లేదు నేను అసలు నేను షూట్ వెళ్ళే వరకు కూడా ఎవరికి నమ్మకం లేదు. ఇంకా నాకు ఇంకా ప్లస్ ఏంటంటే 70% ఆఫ్ మూవీ అయిపోయింది. జై నా చేసే క్యారెక్టర్ ఆమె చేసింది కానీ రష్ చూసి తేజ గారికి నచ్చలేదు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము, షూట్ జరుగుతుంది. వేణుకి నేను చేకూరికి క్లాస్ రూమ్లో సీన్ అనమాట. నాకు యాక్టింగ్ రాదు, అసలు ఏం తెలీదు. వేణుకి కూడా అదే తొలి సినిమా అదే. ఆయన ఆల్రెడీ సీన్స్ అన్ని చేశారు. బట్ ఆ సీన్ ఏంటంటే ఆయన చేకూరికి చెయ్యాలి కామెడీలో. నేను ఆయన చెప్పారు కోడేటర్గా, అమ్మ నువ్వు వెళ్ళి చేకూరక అలా అయింది ఇట్లా ఆయన పట్టుకుంటాడు అనగా. నిజంగా నాకు తెలియదు చేకూరక అంటే యాక్టింగ్ అని సంగతి తెలియదు. గట్టి కొరికా వేణుని, నిజంగా చేపట్టి నెత్తిని చేపెట్టి గుంజాడు అనమాట. ఆయన గట్టిగా పట్టుకున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఉంటుందేమో వేణుకి నా చేయి కొరికినది. ఆ సీను కత్తితో పేక్ కోసే సీన్